హలో అండి. వెల్కమ్ టు షమిలాస్ కిచెన్. నేను షమిల. ఈరోజు నేను దబ్బకాయతో పులిహోర చేయబోతున్నానండి. పులిహోర అంటేనే చాలా రుచిగా ఉంటుంది. అందులో దబ్బకాయతో అంటే ఇంకా చాలా బావుంది. ఈ వింటర్ సీజన్‌లో ఇలా సి విటమిన్ ఎక్కువగా ఉన్న దబ్బకాయలు, నిమ్మకాయలు లాంటివి ఎక్కువ తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. అయితే దీన్నెలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఇలా రైస్‌ని కుక్ చేసుకొని పెట్టుకున్నాను. రైస్ అనేది కొంచెం పదునుగానే ఉండాలి పులిహోర లాంటి వాటికి. అంటే మరీ మెత్తగా కుక్ చేసుకోకూడదు. ఇందులో రైస్ వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర వేసుకున్నానండి. అలాగే దీనితో పాటే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి 2 కూడా ఇందులో కలుపుకోవాలండి. రైస్ వేడిగా ఉంది కాబట్టి ఈ ఫ్లేవర్స్ అయితే ఈ రైస్‌లోకి దిగి చాలా బావుంటాయి. కొంచెం ఫ్లేవర్ అయితే వస్తుంది కొత్తిమీర, కరివేపాకుది. అలాగే దబ్బకాయ తీసుకున్నాను నెక్స్ట్. ఇలా మధ్యలో కట్ చేసుకున్నాను దీన్ని. ఇలా కట్ చేసుకొని దీని రసం మొత్తం తీసుకోవాలి. నిమ్మకాయ కంటే కూడా ఈ దబ్బకాయలో ఎక్కువ రసం వస్తుందండి. ఒక దబ్బకాయ ఉంటే ఇద్దరికి పులిహోరకి సరిగ్గా సరిపోతుంది. చూసారా ఎంత జ్యూస్ వచ్చిందో? మీరు కావాలనుకుంటే దీన్ని గ్లాస్ జార్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ కూడా చేసుకోవచ్చండి. వారం రోజుల వరకు ఉంటుందిది. నెక్స్ట్ ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని వేరుశెనగ గుళ్ళు ఫ్రై చేసుకుంటున్నానండి. వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఎక్కువ ఉంటేనే బావుంటుంది పులిహోరకి యాక్చువల్‌గా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకున్నాను. వాటితో పాటే సాయి మినపప్పు, కొంచెం పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని కూడా లో ఫ్లేమ్ మీదనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా పప్పులు ఎక్కువ వేసుకుంటే పులిహోరలో చాలా బావుంటాయి. కాబట్టి ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులో మామిడల్లం వేసుకుంటున్నానండి కొంచెం. వింటర్ సీజన్‌లో బాగా దొరుకుతుంది ఇది. ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. ఇందులోనే 5-6 దాకా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ దబ్బకాయ పులిహోర కూడా నార్మల్ పులిహోర లాగానే చేస్తారు. కాకపోతే పులిహోరలో నిమ్మకాయ రసం బదులు దబ్బకాయ రసం వేసుకుంటారు. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో ఫ్రెష్ కరివేపాకును వేసుకోవాలండి. అంటే దీని ఫ్లేవర్ ఫ్రెష్‌గా రావడం కోసం లాస్ట్‌లో యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని, ఒక్క నిమిషం పాటు ఈ తాలింపులో కలుపుకొని దింపేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తే పసుపు కలర్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ రైస్ రెడీ చేసుకున్నాం కదా! అందులో సాల్ట్ కూడా వేసుకొని, ఈ తాలింపులన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ తాలింపులన్నీ కూడా రైస్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పులిహోరని ముందు రోజు ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే లంచ్ బాక్స్‌లోకి బావుంటుంది. లేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్‌గా కూడా చాలా బావుంటుంది. ఈ తాలింపులన్నీ కలుపుకున్న తర్వాత దబ్బకాయ రసాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ అంటే టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే కొంచెం రసం అనేది మిగిలిపోయింది. నేను దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. అంతేనండి దబ్బకాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఫాస్ట్‌గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.